అందరికీ నమస్కారం. నేను మీ సిరాజ్. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ వికారాబాద్ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ గారు గత 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అబద్ధపు మాటలు మాట్లాడడం జరిగింది. ఎంత అబద్ధం అంటే మైనారిటీల గురించి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు ఆనంద్ గారు, అంటే అంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. నాకు అసలు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను కూడా రాజకీయాల్లో 14 సంవత్సరాల నుంచి ఉన్నా. వికారాబాద్ జిల్లా ఉద్యమంలో కానీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కానీ అనేక దాంట్లో మొమిన్పేట్ మండలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ నేనున్నా. ఇప్పటి వరకు ఆయన ముస్లిం మైనారిటీలకు 5 ఏళ్ళ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేడు. అలాంటి వ్యక్తి చాలా ప్రేమగా ముస్లింల మీద ఏదో ఈయనకు పొంగిపోతుంది ప్రేమ. ఆ ప్రెస్ మీట్లో చూస్తుంటే మా ప్రసాద్ కుమార్ సార్ ముస్లిం మైనారిటీల కించపరిచిండా? ఎందుకు ఆనంద్ గారు ఇంత అబద్ధాలు మాట్లాడడం? మీరు 5 ఏళ్ళలా ఒక్క ముస్లిం మైనారిటీకైనా అవకాశం రాజకీయాన్ని కల్పించినారా? కల్పించలేరు. భూస్థాపితం చేసి పారేసినారు మా రాజకీయ భవిష్యత్తును. అందరినీ టీఆర్ఎస్లో నాయకుల్ని ఒక్కడిని కూడా ఎదగనివ్వలేరు మీరు. అలాంటి మీరు మా నాయకుడి గురించి అంత మాట్లాడతారా? సభాపతి గారి గురించి. మా సభాపతి గారు ప్రతి మండలం నుంచి మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డీస్, ఈ కులం, ఆ కులం, మా మతం, ఈ మతం కాకుండా అందరికి తీసుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా నా విషయంకి వచ్చేసరికి నాకు సభాపతి గారు నా కష్టాన్ని, నా పార్టీ సేవలను చూసి, నేను చేస్తున్న పనిని చూసి నాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిండు. సార్ గెలిచిన తర్వాత దగ్గర దగ్గర ₹1 కోటి వర్క్ ఇచ్చిండు నాకు. ప్రజలకు సీసీ రోడ్లు వేయించిన, నేను అనేక ఊర్లలో బోర్లు వేయించిన. ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన అంటే కేవలం ప్రసాద్ కుమార్ సార్ నాకు అవకాశం కల్పించిండు కాబట్టి చేయగలిగిన. మరి ముఖ్యంగా మా మోమిన్పేట్ టౌన్లో సుమారుగా 40 మందికి మైనారిటీలకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. మీ హయాంలో ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు ఎవరికి. మైనారిటీలని కాదు, ఏ మతానికి, ఏ వర్గానికి, ఏ కులానికి రాలేవు. మేము వచ్చి 2 ఏళ్ళు కాలేదు. మొదటి విడతలోనే 30-40 ఇల్లు ఇచ్చినాం మైనారిటీలకు. వ్యక్తిగతంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మైనారిటీల గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మీరు మైనారిటీ అంశం తీసుకొచ్చినారు కాబట్టి చెప్తున్నాను నేను ఈ విషయం. ఒక మైనారిటీకి రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పాటు చేయని మీరు ఈరోజు ఇంత ప్రేమ మైనారిటీల మీద నాకు అసలు అర్థం కాలేదు విషయం. నేను ఆలోచనలో పడిపోయినా. 14 సంవత్సరాల నుంచి నేను కూడా రాజకీయాల్లో ఉన్నా. 5 ఏళ్ళు ఈయన రాజ్యం నడిపించిండు, ఎమ్మెల్యేగా ఉన్నారు. మీది అధికారంలో ఉంది పార్టీ. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు